హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్న పిక్లో చూపించాను కదా, ఈ మోడలు కస్టమర్ అయితే నాకు స్టిచ్ చేయమని చెప్పి పంపించారండి. ఆ మోడల్ సింపుల్గా ఈ వీడియోలో చెప్తానండి ఎలా స్టిచ్ చేయాలో. ఇదిగోండి, ఇలా మనం క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఇలా పైపింగ్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత లైనింగ్కి మనం స్టిఫ్నెస్ కావాలి అంటే కనుక క్యాన్వాస్ వేసుకోవచ్చు, లేదంటే లైనింగ్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. నేను లైనింగ్ని అయితే వేసానండి. ఇలా పైపింగ్ని కూడా అటాచ్ చేసేసాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి ఉల్టాగా వేసుకొని మళ్ళీ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇలా మనం కట్స్ అయితే పెట్టేసేసి కత్తిరితో కటింగ్స్ పెట్టేసిన తర్వాత ఇలా రివర్స్లో వేసుకొని పైన మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ అయితే 1.5 ఇంచెస్ క్లాత్ తీసుకొని, ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి నడుముకైతే ఇలా పైపింగ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మనం బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే కనుక ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఇలా పైపింగ్ అయితే వేసుకోవాలి. నేనైతే బోర్డర్ని హైలైట్ చేశాను. శారీలో బోర్డర్ వచ్చిందండి, అది బోర్డర్ని అయితే నేను హైలైట్ చేసి పైపింగ్ అయితే 2 సైడ్స్ పైపింగ్ వేసేసాను. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి మళ్ళీ 3/4 ఇంచ్ అయితే వెడల్పున్న క్లాత్ పీస్ని క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి 1 సైడ్ ఫోల్డ్ చేసి పైపింగ్ పక్కనే 1/4 ఇంచ్ విడిచిపెట్టి ఒక 1/2 ఇంచ్ అయితే విడిచిపెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది పూర్తి వీడియో కావాలి అంటే కనుక నా ఛానల్లో ఉంది, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.